నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంచనరీ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు. పెన్షన్, పొలం కొలతలు, పొలం ఆన్లైన్, దేవాదాయ శాఖకు సంబంధించి పలు సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను జిల్లా అధికారులు సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఫిర్యాదులు రీఓపెన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఏజెన్సీ వర్కర్స్ ను కాంట్రాక్టర్ తొలగించినట్లు ఫిర్యాదు చేశారు. విరమించుకోవాలా, టీడీపీ అధికారంలోకి వచ్చే మరి కార్మికులకు, ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం అని మరి ఆ రోజు మరి పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు చెప్పారు. మరి ఆ మాటలు ఏమైనాయని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు పని చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు. ఈరోజు వాళ్ళ 6 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. పిల్లలతో సహా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు స్పందించి ఏదైతే ఉద్యోగాల నుంచి తీసేయాలనుకున్నారో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బనగానపల్లె నందవరం శ్రీ చౌడేశ్వరి ఆలయ భూమి రికార్డులలో 249 ఎకరాలు ఉండగా ఇప్పుడు కేవలం 229 ఎకరాలు చూపిస్తున్నారని, మిగిలిన 20 ఎకరాల భూమి ఎక్కడ ఉందో ఆలయాధికారులు చూపించాలని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆలయ ఆవరణంలో 5 శిలా శాసనాలు ఉండగా ఇప్పుడు రిజిస్టర్లో ఎటువంటి శిలా శాసనాలు లేవని నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు పలు సమస్యలపై వినతులు అందజేశారు. 229.7 సెంట్లు చూపెట్టారు. దాదాపు 21 ఎకరా తేడా ఉంది భూమి. ఆ భూమి ఎక్కడికి పోయింది? తర్వాత వాళ్ళ రికార్డులో, నందవరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికార్డులలో ఎటువంటి పురావస్తు శిలాశాసనాలు కానీ ఏవీ లేవని రాసుకున్నారు. పురావస్తు శాసనాలు ఉన్నట్లు పురావస్తు శాఖ వారు ఇచ్చిన రికార్డులు, వాటి వివరాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి పోయినవి తెలియట్లా. తర్వాత విషయం అంటే పురాతన దేవాలయానికి గర్భగుడి కానీ ఇతర దేవాలయానికి సంబంధించిన పరిసరాల్లో చాలా మార్పులు చేశారు. ఈ పురాతనమైన గుడిని పరిసరాలు మార్పు చేయాలన్న దేనికి ఎవరు అధికారం ఇచ్చారు? గర్భగుడి కొలతలన్నీ మార్చి 5000 సంవత్సరాల నుంచి లేని గణపతి విగ్రహాన్ని గర్భగుడి కుడివైపు తెచ్చి పెట్టినారు. ఏ అధికారంతో పెట్టినారు, ఎవరు ఇచ్చినారన్నది, ఏ శాస్త్రం ప్రకారం పెట్టినారు తెలీదు. తర్వాత ఇంతకుముందు గర్భగుడిలోకి పోవడానికి అందరికీ అనుమతి ఉండేది. ఇంతకుముందు ఉండే ఈవో గారు గర్భగుడిలోకి పోతే అమ్మవారి శక్తి తగ్గుతుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆపుతున్నాడు. గర్భగుడిలోకి లేదు, గర్భగుడిలోకి కూడా ఉంది అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాచార హక్కు చట్టం కింద ఉంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ బాలుర వసతి గృహాలలో మంచినీటి సమస్య పరిష్కరించాలని, గవర్నమెంట్ ఐటీఐ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, డిగ్రీలో మైనర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూనెపల్లి బ్రిడ్జి నుంచి ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు. ఈరోజు హాస్టళ్లకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటూ ఇరుగ్గదుల్లో ఇబ్బంది పడుతున్న హాస్టళ్లకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మెడికల్ విద్యను ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటీకరణ ఆపాలని మెడికల్ విద్యను, అదేవిధంగా ప్రభుత్వ ఐటీ కాలేజీలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, హాస్టల్ను ఏర్పాటు చేయాలని. నంద్యాల పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాలకు హాస్టల్ లేదు. హాస్టల్ యొక్క విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ బిల్డింగ్ ను పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశారు. ఇది బిల్డింగ్ ను పూర్తిగా పునఃప్రారంభించి వెంటనే బిల్డింగ్ పూర్తి చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ కళాశాల హాస్టల్లో తాగడానికి మంచినీరు లేక హాస్టల్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా బండి ఆత్మకూరు మండలంకు చెందిన వికలాంగులు రమణారెడ్డి, మిట్నాల గ్రామానికి చెందిన వేణుగోపాల్లకు 3 చక్రాల సైకిళ్లను అందజేశారు. Don't forget to subscribe Nandyala Communication.